ఎందుకు 400 మందిని చంపేసిన రెవెన్యూ మినిస్టర్ మీద హైకోర్టు సుమోటో కేసు నమోదు చేయదు? ఈ వ్యవస్థలో 400 మంది చనిపోయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వెళ్ళే కదా. మరి అదే రోజు వాళ్ళు ఇచ్చి ఉంటాయి, ఇలా మేము మా తండ్రులని హాస్పిటల్లో ఉంచుకొని బతికించుకునేటోళ్ళం. 40 మంది యువకులు, నాలాంటి యువకులు, చదువుకున్న పీజీలు చేసిన యువకులు సూసైడ్ చేసుకున్నప్పుడు దానికి కారణం ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆడ. మరి ఆయన మీద ఎందుకు కేసులు లేవు, సుమోటో కేసులు నమోదు చేయట్లేదు? మొన్న ఒకటి చూసినామన్న ఒక సంఘటన, ఏది పుష్ప 2 సినిమాలో తొక్కేసలాడాలంటే అతను ఎవరో యాక్టర్ 2 కోట్ల రూపాయలు ఇప్పించారు. మరి ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనా ఈ ప్రభుత్వం ఎందుకు ఇప్పించట్లేదు? ఉన్నాయి కదన్నా, వాళ్ళతో ప్రత్యేక లెక్క ఉన్నది. అంటే ఇవ్వాలనుకుంటే లెక్క ఉంది, ఇవ్వకూడదంటే లెక్క లేదు. అదే అడుగుతున్నా మీ ద్వారా ఒక మాట అడుగుతున్నానా, నువ్వు 3797 కుటుంబాలకి నువ్వు ఉద్యోగం ఇవ్వనోడు, నీవు అఫిడవిట్లు ఏమి ఇచ్చినావు ఎలక్షన్ మేనిఫెస్టోలో? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మేము ఇట్లా చేస్తాం, నిరుద్యోగుని మారుమోపుతాం అదని నువ్వు చెప్పినావు కదా. నువ్వు 3700 కుటుంబాలకు నువ్వు ఇయ్యనోడు, నువ్వు ఎట్లా ఇస్తావు? ఇంకేం మోసం చేస్తావు? ఇక్కడ ఉన్నోళ్ళని చంపేస్తున్నావు, నువ్వు ఇండైరెక్ట్ చంపేస్తున్నావు. మరి నీవెందుకు సొంతంగా ఇయ్యట్లేదు చనిపోయిన వాళ్ళకు? ఇంకా దుర్భాగ్యమైన స్థితి తెలంగాణది. తెలంగాణలో ఉన్న పబ్లిక్ది ఎంత దౌర్భాగ్యంగా ఉంది చూడండి. ఇదే వంగూరు, సీఎం రెడ్డి గారి సొంత మండలి వంగూరు, కొండారెడ్డిపల్లి సొంత ఊరు. ఆ పక్కల ఊర్లో ఒక వీఆర్ఏ చనిపోయిందన్న. వీఆర్ఏ చనిపోతే అంత్యక్రియలు చేసే పరిస్థితుల్లో లేరు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆయన 3 ఆడపిల్లలు. నాకు ఒక విషయం తెలిసిన తర్వాత ఎమ్మడే నేను అక్కడికి అధ్యక్షునికి వెళ్ళేసి మా యొక్క మిత్రులతో అన్న 1000 తీసుకొని అంత్యక్రియలు చేసి వచ్చిన గణంలో మేము. అంటే ఒక వీఆర్ఏ చనిపోతే నీవు ప్రభుత్వం ఆల్రెడీ జీవో ఉన్నది, 10,000 రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదల చేయాలి. నువ్వు అదే 10,000 అని ఇలా 20,000 చేసినావు. నువ్వు 20,000 నాకు ఏమో అవసరం లేదు, 10,000 ఇస్తే ఆ కుటుంబం అంత్యక్రియలనే చేసుకుంటది కదా. అంటే వీఆర్ఏలు అంటే నీకు అంత చులకన. మళ్ళీ అదే వీఆర్ఏ ఇలా ఈ రోజు లేకపోతే నీకు ఎవరి భూమి ఎక్కడ ఉందో తెలియదు, ఏ సర్వే నెంబర్ ఎవరితో ఉందో తెలియదు. వ్యవస్థ మొత్తం కంట్రోల్ లాంటి వీఆర్ఏ వ్యవస్థల. ఇప్పుడు నువ్వు ఎంఆర్ఓకు నువ్వు ఏదో చెప్తావు, ఇక్కడ నుంచి ఆఫీసర్ ఆర్డర్ ఇస్తాడు, ఎంఆర్ఓ ఎవరికి చెప్పాలి? చాలా రైట్, వీఆర్ఏ ఉన్నాడు ఆ విలేలో, ఆ వీఆర్ఏ చెప్పు, ఆ పొలం ఏడుంది, అక్కడ దున్నుతున్నది ఎవరిది, ఆ మైనింగ్ చేస్తున్నది ఎవరిని, వాడే పోవాలి, మళ్ళీ వాడే తెల్లాళ్ళు పోవాలి. ఇక నీరడి వ్యవస్థ, వర్షాకాలం వస్తే వానకు నానుకుంటూ నీరడి అంటే చెరువుల మీద ఆయకట్లను చూసుకోవాలన్న. ఈరోజు కుంటల మీద కానీ ఈ నీటి వ్యవస్థ మీద కానీ ఈ కావలకారులు అనే వాళ్ళు ఎవరైతే నీరడి లేకుండా పోవడం వల్ల ఆ ఎవరి పొలానికి నీళ్ళు పెట్టాలనేది తెలియదు, అన్ని తూములు వల కొట్టుకొని తీసుకెళ్తున్నారు. నీటి యొక్క సామర్థ్యత అనేది మినిమం TBL అని ఉంటుందన్న కుంటలో. ఆ లెవెల్ మినిమం ఉండాల్సిన నీటి యొక్క సాంద్రత ఉండకుండా ఇలా భూగర్భ జలాలు దెబ్బతినే అవకాశం ఉంది.